మీ అవసరం తీరాలంటే ముందు నా అవసరం తీరాలి. ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గర వాళ్ళంటే నాకు ఇష్టమే. మీ అత్త ఎదురా, ఇక్కడ వెయిట్ చేయి. అల్లుడు, గాంధీ గారి ఇంటికి వెళ్ళొస్తాను. చెల్లిని జాగ్రత్తగా చూసుకో. ఏ బాబు ఇట్రా. గాంధీకి నేను ఫోన్ చేశాను. వాళ్ళ రెండో ఇంటి దగ్గర ఉన్నాడంట. నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపు వస్తే బెస్ట్. లేదు నీకు దారి తెలుసు అంటే వెళ్ళు. ఇల్లు నాకు తెలుసు అన్న. ఎలాగైనా ఈరోజే కలవాలి. నేను వెళ్తా అన్న. థ్యాంక్స్ అన్న. రే, ఆ పార్వతి ఆ గాంధీ గారితో అక్రమ సంబంధం పెట్టుకుందంట. ఇంకా పిల్లల సంగతి అంతే. వాళ్ళు అత్తుకున్న పేరు వల్ల దీనికి ఇంకే సంబంధాలు రావురా. అన్నా, నువ్వు గాంధీ అన్న దగ్గరికి కదా వెళ్తున్నావు? నేను వస్తాను. నేను వెళ్తుంది వేరే పని కోసం అమ్మా. నువ్వు గాంధీ అన్న దగ్గరికి వెళ్తున్నావు నాకు తెలుసు. ఎన్నో రోజులుగా దీనికోసం వెయిట్ చేస్తున్నాను. నేను వస్తాను. సరే, ఎక్కు. మీ ఆడలు ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక అవసరం ఉంటుంది. ముందు తాగి నీ అవసరాన్ని తీర్చుకో. నాకు ఆ పొలం కావాలి. నీకు కావాల్సిన 2 ఎకరాల పొలం నీకు ఇచ్చేసాను. ఆ చుట్టూ ఉన్న 30 ఎకరాలు కూడా కావాలి. ఏం మాట్లాడుతున్నావు? నీ మీద మోజు ఎక్కువై నీకు దగ్గర అవ్వలేదు. ఆ పొలం నీ పెయిన్ ఉందని దగ్గరయ్యాను. నేను మోసం చేస్తావే? ఇలా జరిగిందేంటి? చంపుదామని నేను వచ్చా. పోలేలుడు, వాడు చేసిన పాపం పండింది, అందుకే చచ్చిపోయాడు. అత, నీ పేరు పార్వతి, సావిత్రి కాదు. అయినా చంపుదామని వచ్చింది వాన్న కాదు, నిన్ను. అదేంటో నన్ను చంపడం ఏంటి? నేను వాడితో ఉన్నది ఆ భూమి కోసమే. చెల్లికి మంచి పెళ్లి చేద్దామని ఇలా చేశాను. నువ్వేనా చెప్పడం మా అన్నయ్యకి? నన్ను చంపడం ఏంటి? అసలు నేను చంపమని చెప్పిందే చెల్లి. అన్నా, ఇది ఆడోళ్ళ మ్యాటర్. నేను చూసుకుంటాను. నువ్వు బయటకెళ్ళు. ఆ పాప నీకెందుకమ్మా? నేను చంపుతా కదా. లేదన్నా, దీన్ని నా చేతులతో నేనే చంపాలి. నువ్వు బయటకెళ్ళు. వద్దమ్మా, నేను చంపుతా. అన్నా, నేను చూసుకుంటాను. నువ్వు బయటకెళ్ళు. పర్లేదమ్మా, నేను చూసుకుంటా. ఇంకా పిల్లల సంగతి అంతే. వాళ్ళు అత్తుకున్న పేరు వల్ల దీనికి ఇంకే సంబంధాలు రావురా. వద్దమ్మా, నన్ను చంపొద్దు. అత్త, నాకు విషయం చెప్పు. అసలు పెద్ద నేను ఎందుకు చంపా?
మా అత్తని తీసుకెళ్ళడానికి వచ్చాను. మీ అత్త రాదు, నువ్వు వెళ్ళు. మా అత్తతో కొంచెం